హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ సేమియా ఉప్మా. ఇంట్లో ఇడ్లీ పిండి, దోసల పిండి అయిపోయినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది ఏదో రకం ఉప్మా చేస్తుంటాం కదా! ఈరోజైతే సేమియా ఉప్మా ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా ఉప్మాకి వెజిటేబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. పల్లీలని, వేరుశనగ పప్పుల్ని వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి. వాటర్ కొలత కరెక్ట్గా పోస్తేయండి సేమియా ఉప్మా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది, లేకుంటే ముద్ద అయిపోతుంది. ఒక గ్లాసు సేమియాకి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సేమియా ముద్ద అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు పోపు అంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత సేమియాను వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే మన సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, పల్లీలను కూడా వేసుకుంటే మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్